రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియ. రాత్రి నిద్రపోయే ముందు పరిమితంగా నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు విసర్జించబడతాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగితే కండరాల ఒత్తిడి తగ్గి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రోగనిరోధక శక్తి. నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. పగటిపూట కోల్పోయిన తేమను తిరిగి పొందేందుకు, కణాల పునరుద్ధరణకు పడుకునే ముందు తాగే నీరు ఒక రకమైన ఇంధనంలా పనిచేస్తుంది. నిద్రకు భంగం కలిగించే నోక్టూరియా. ప్రయోజనాలున్నప్పటికీ పడుకునే ముందు అతిగా నీరు తాగడం వల్ల నోక్టూరియా అనే సమస్య తలెత్తవచ్చు. దీనివల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది. ఇలా నిద్రకు పదే పదే అంతరాయం కలగడం వల్ల మరుసటి రోజు అలసట, తలనొప్పి మరియు ఏకాగ్రత లోపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగి దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందే నీరు తాగడం ముగించాలి. దీనివల్ల మూత్రాశయంపై ఒత్తిడి తగ్గి గాఢ నిద్రకు ఆస్కారం ఉంటుంది. సమతుల్యత అవసరం. నీరు తాగడం మంచిదే, అయినా అది సమయం మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రాత్రివేళల్లో అతిగా కాకుండా కేవలం దాహానికి సరిపడా లేదా అరగ్లాసు నీరు తాగడం ఉత్తమం. మీ శరీర తత్వాన్ని బట్టి నిద్రకు ఇబ్బంది కలగని రీతిలో ఈ అలవాటును మార్చుకోవడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.